హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ముందు వీడియోలో ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఆది బ్లౌజ్తో కటింగ్ వీడియో అయితే కనుక ముందు వీడియోలో స్టిచ్చింగ్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇదండి, ఇది వచ్చేసి దేనికదే ఇట్లా పార్ట్గా అన్నీ కూడాను లైనింగ్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా అన్నీ సైడ్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ తిరగతిప్పి వేసే విధానం. ఇది వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్లో నెక్ కొంచెం బ్రాడ్గా ఇస్తారు వాళ్ళు. మన ఆది బ్లౌజ్ ప్రకారం మనం ఇట్లా షోల్డర్ దగ్గర నాటు పెట్టుకుని ముందుగా ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచు డాట్ లాగా వేసుకుంటే కనుక మనకి ఇది వచ్చేసి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మిడిల్లో నేనైతే కనుక బ్యాక్ పార్ట్ లైనింగ్ పార్ట్ రెండు కూడా సెంటర్ ఉండేలాగా ఒక స్టిచ్ అయితే కనుక వేసుకుంటాను. ఇలా వేసుకోవడం వల్ల నెక్ సైడ్కి జరగడం కానీ అలా జరగదు. ఇగోండి, ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఏదైతే ఉందో దానికి పక్క నుంచి ఇలా అయితే కనుక జాగ్రత్తగా చూసుకొని రౌండ్ తిప్పుకుంటూ ఇలా స్టిచ్ అయితే కనుక వేసుకుంటున్నాను. ఈ నాటు ఆ నాటు సరిపోయిందా షోల్డర్ది అనేసి ఒక్కసారి చూసుకొని ఇప్పుడు 1/2 ఇంచు ఖర్చు చేసుకొని ఇలా మొత్తం కూడాను నెక్ పార్ట్ ఇలా కటింగ్ చేసేసుకొని మొత్తం నెక్ రౌండ్ చుట్టూరా ఈ విధంగా నాట్లు అయితే కనుక ఇలా పెట్టుకుంటే నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ పై వైపుకి ఇలా మొత్తం ఖర్చు అంతా కూడాను లైనింగ్ వైపుకి నెట్టుకుని ఇలా పై కుట్టు అయితే కనుక లైనింగ్ మీద వేసుకోవాలి. ఇలా ఈ కుట్టు వేసుకోవడం వల్ల నెక్ అనేది లైనింగ్ ఇటు బయట వైపుకి రాకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చి ఏదైతే మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ రౌండ్ నెక్ ఉందో ఆ డిజైన్ మీద ఇలా ఒకసారి మనం గోరుతో ఇలా గీసుకుంటూ నీట్గా చేసుకొని కుట్టు అయితే కనుక ఇలా ఈ పక్క వైపుకి ఇలా వేసుకుంటున్నాను. చూడండి, చాలా ఈజీగా ఇంట్లో కూడా ఎవరైనా కానీ ఈజీగా నేర్చుకునే విధానం. వర్క్ అయితే కనుక సైడ్ కొంచెం కట్ అవుతుంది. హ్యాండ్ పార్ట్ దగ్గర మొత్తం కూడా లైనింగ్ ఈ విధంగా నేను అతికేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ పార్ట్, హ్యాండ్ కూడా అలానే పైన వైపు సెంటర్ చూసుకొని ఇలా లైనింగ్ వైపుకి కుట్టు అయితే కనుక కింద ఏదైతే బార్డర్ ఉందో చిబ్బరగా ఇలా వేసుకొని ఇలా లైనింగ్ మీద కుట్టు వేసుకొని పై కుట్టు అయితే కనుక వర్క్ దగ్గర ఇట్లా పెట్టుకొని ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బీడ్స్ కూడా స్టోన్స్ కూడా అంటించేసాము వర్క్కి. ఇవ్వండి, ఇలా రెండు కూడాను హ్యాండ్ పార్ట్ అయితే కనుక ఈ విధంగా అటాచ్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం రౌండ్ అది సరిపడా వచ్చిందా లేదా అని ఒకసారి చూసుకొని ఈ విధంగా లైనింగ్ అతుక్కొని నెక్ మీద ఇలా పై కుట్టు అయితే కనుక వేసుకున్నాను. ఇదిగోండి, నెక్ అయితే కనుక కరెక్ట్గా సరిపడా రాలేదు. ఎదరవైపు ఉక్సులు పట్టి దగ్గర ఉండే దగ్గరలాగా కొంచెం ప్లెయిన్ అయితే కనుక నేను క్లాత్ పెట్టుకున్నాను. ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడాను ఇలా లైనింగ్ అయితే కనుక అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇలా రెండు వైపులా కూడాను లైనింగ్ క్లాత్ నీట్గా ఉడతలు లేకుండా ఎక్కడైనా చిన్న అతుకులు పడితే కనుక ఇలా కొంచెం అతుకైతే కనుక లైనింగ్కి పడింది నేను వేసుకున్నాను. ఇలా వేసుకొని నీట్గా మొత్తం ఖర్చులంతా కూడా కటింగ్ చేసేసుకొని ఇప్పుడు డాట్స్ ఏదైతే మనం ముందుగా వీడియోలో మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా ఇలా డాట్స్ అయితే కనుక 3 వేసుకొని ఒకసారి చూసుకొని రెండో బ్లౌజ్ వైపు కూడా వేసేసుకొని 2 కుట్లు అయితే కనుక వేసుకోవాలి. ఇదిగోండి, కప్ సైజ్ అయితే కనుక ఇలా ఆది బ్లౌజ్ ప్రకారం నీట్గా అయితే వేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ పట్టి అండి. కింద వైపు వచ్చేసి పట్టు క్లాత్ లైనింగు, అలానే పై వైపు ఒక లైనింగు లోడింగ్ లాగా అన్నమాట. చూడండి, పట్టు క్లాత్ లైనింగ్ క్లాత్ కింద ఇంకొక లైనింగ్ క్లాత్ ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల మనకి లైనింగ్ క్లాత్ అనేది ఏది కూడా పీసులు రాకుండా నీట్గా అయితే కనుక ఉంటుంది. ఇలా పై కుట్టు అయితే కనుక వేసుకున్నాను.
ఇప్పుడు ఉక్సులు పట్టే వైపు ఎంత వచ్చిందో చూసుకొని షేప్ బెల్ట్ మడత వైపు పెట్టుకొని నడుము వైపు వచ్చేసి బ్యాక్ పార్ట్ నడుము ఎంతైతే ఉందో మనం ఆ విధంగా మడత వేసుకుంటే గనక చంక దగ్గర ఎగుడు దిగుడు రాకుండా ఉంటుంది. ఒక పార్ట్ ఏదైతే మనం వేసామో అలానే రెండో వైపు కూడాను ఫ్రంట్ షేప్ బెల్ట్ అయితే కనుక ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా ఉక్సులు పట్టి లైనింగ్ క్లాత్ ఇలా అటాచ్ చేసుకొని ఉక్సులు పట్టి కాజాల పట్టి కూడా ఈ విధంగా నేను స్టిచ్ చేసుకుంటున్నాను. కాజాల పట్టి దగ్గర ఇలా లోపలికి మడుచుకుంటూ ముందైతే కనుక ఇలా లైనింగ్ క్లాత్ పై క్లాత్ కూడాను డబల్ మీద పెట్టుకొని ఈ విధంగా వేసి 2 కుట్లు అయితే కనుక వేసుకున్నాను. ఇది కాజాల పట్టి ఈ విధంగా ఇలా స్టిచ్ చేసి కింద షేప్ బెల్ట్ దగ్గర కూడా చివరికంట ఒక కుట్టు అయితే వేసుకున్నాను. ఉక్సులు పట్టి వైపు వచ్చేసి నేను నెక్ పైపింగ్ వేసుకుంటాను, అందుకని ఇలా ఉంచాను. ఇదిగోండి షేప్ బెల్ట్ దగ్గర మొత్తం నీట్గా ఫినిషింగ్ అయితే కనుక వచ్చింది. బ్యాక్ పార్ట్ వచ్చేసి నడుం బెల్ట్ ఇలా అటాచ్ చేసుకొని డాట్స్ అయితే కనుక ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు షోల్డర్ అనేది నేను అటాచ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడాను షోల్డర్ ఇలా చూసుకొని షోల్డర్ వైపు కొంచెం ఎక్స్ట్రా ఉంటే అది వైపు ఉంచేసి మనకి మెడ వైపున సమానంగా ఉండేలాగా ఇలా అయితే కనుక నేను అతుక్కున్నాను. హ్యాండ్ పార్ట్ ఇదైతే ముందుగా మనం కొంచెం అతుకులు పడినాయి కదా, హ్యాండ్ పార్ట్ ఏదైతే అటాచ్ చేసుకున్నామో లైనింగ్ అది వచ్చేసి సెంటర్ నాట్ చూసుకొని ఈ విధంగా బ్లౌజ్ క్లాత్కి అటాచ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా రెండు వైపులా కూడాను హ్యాండ్ పార్ట్ ఇలా జాయింట్ చేసుకొని మళ్ళీ కుట్టు మీద కుట్టు 2 కుట్లు సమానంగా ఉండేలాగా మనం వేసుకొని ఓవర్లాక్ అయితే కనుక చేసుకుంటే పీసులు రాకుండా, ఇది పట్టు క్లాత్ కదండి, నీట్గా ఫినిషింగ్ అయితే కనుక ఉంటుంది ఇలా బుస్కలు లేకుండా. ఇప్పుడు వచ్చేసి సైడ్స్ ఏమో ముందు ఒక చివర వైపుకి ఇలా ఒక కుట్టు అయితే కనుక వేసుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు సైడ్స్కి జరిగిపోకుండా ఉంటుంది. కొలతలకి మనకి ఈజీగా ఉంటుంది. ముందే కొలతలు పెట్టుకొని చూసుకుంటే ఎక్కువ తక్కువలు అయ్యే విధంగా కాకుండా ఇలా సైడ్కి ఒక జాయింట్ అనేది ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి 3 కుట్లు నీట్గా వస్తాయి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పార్ట్ ఏదైతే ఉందో మెజర్మెంట్ ప్రకారం చూసుకొని అదేవిధంగా చంక కూడాను కొలత వేసుకొని ఈ విధంగా హ్యాండ్ లూజు చంక లూజు ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా అయితే కనుక ఒక కుట్టు అనేది నేను ఇలా వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి రెండో వైపు కూడాను సేమ్ ఇటువైపు ఎలా చేతి లూజు చంక లూజు మనం మార్కింగ్ చేసుకున్నాము అలానే రెండో వైపు కూడాను ఈ విధంగా ముందుగా ఒక మార్కింగ్ చేసి కుట్టు వేసుకొని స్ట్రైట్గా అయితే కనుక కింద వైపు ఇలా వేసుకున్నాను. ఇలా వేసుకొని కుట్టు పక్కన కుట్టు 2 కుట్లు వేసుకొని మెజర్ సరిపోయిందా లేదా అని ఒకసారి అయితే కనుక ఆది బ్లౌజ్తో నేను చూసుకుంటున్నాను. సైడ్ అయితే కనుక మొత్తం ఖర్చు అంతా కూడాను తీసేసి 2 వైపులా ఇలా కుట్లు అయితే కనుక ఈ విధంగా నేను వేసుకున్నాను. చూడండి ఇప్పుడు ఆది బ్లౌజ్తో ఈ విధంగా నేను కొలత వేసుకున్నాను. అయితే కనుక ఈ బ్లౌజ్తో పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.